హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ యొక్క ఎస్బిటెట్ తెలంగాణ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎస్బిటెట్ ఎగ్జామ్స్ ఏవైతే మనకు C21 వాళ్ళకి, అదేవిధంగా C24 వాళ్ళకి ఏప్రిల్లో జరిగాయో దానికి సంబంధించి సో మీరు రీవాల్యుయేషన్ అండ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ పెట్టుకోవాలి అనుకుంటే సో మీరైతే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అనమాట. సో దానికోసం మనకైతే ఆప్షన్ అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకైతే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్, అదేవిధంగా సో రీవాల్యుయేషన్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మీరు పెట్టుకునే దానికి అవకాశం అయితే ఉంది. సో దానికి సో మీరు ఇన్ కేసు మీ యొక్క కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే 700 రూపీస్ అయితే పర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో రీవాల్యుయేషన్ చేయించుకోవాలి అంటే టోటల్గా 3500 రూపీస్ దాకా అయితే మీరు సో పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది షెడ్యూల్ అనేది 25th May 2025 నుంచి 27th May 2025 వరకు అయితే ఇచ్చారు. సో యాక్చువల్గా C21 వాళ్ళకైతే సో ముందుగానే ఇచ్చేసారు, అంటే 25th రోజే. బట్ ఎవరైతే C24 స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ప్రెసెంట్ జస్ట్ ఇంకొక 5 minutes బ్యాక్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ సో మీరైతే ఈ యొక్క రివాల్యుయేషన్ అండ్ రీకరెక్షన్ కి అయితే పెట్టుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలి దీనికి అంటే టోటల్గా మీరు సో అఫీషియల్ వెబ్సైట్కి అయితే ఓపెన్ చేయాలి. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో సో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇమీడియట్గా వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు హ్యాపీగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. సో వన్స్ ఇది వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ సర్వీసెస్ ఉందా, ఇక్కడ కొంచెం కిందకి వెళ్ళారంటే ఫోటో కాపీ అండ్ రివాల్యుయేషన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈవెంట్స్ దగ్గర సో ఏప్రిల్ 2025 రెగ్యులర్ మీద క్లిక్ చేసి స్కీమ్ దగ్గర మీరు C21 అయితే C21, C24 అయితే C24 సెలెక్ట్ చేసుకొని, సో ఇన్ కేస్ C24 అయితే C24 సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పిన్ నెంబర్ ఎంటర్ చేసి సో డైరెక్ట్గా సెర్చ్ చేశారంటే సో దానికి సంబంధించిన మీకైతే లైక్ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడుగుతుంది. అక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని కానీ లేదంటే రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో చాలా సింపుల్ ప్రాసెస్. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా సో ఆన్సర్ స్క్రిప్టే కావాలి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది ఆన్లైన్లో మాత్రమే వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, ఆన్లైన్లో మాత్రమే మీరు PDF ఫార్మాట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చే తప్ప సో మీ ఇంటికి కొరియర్గా రావడం అలా ఏముండదు. సో ఇమ్మీడియట్గా వన్స్ పేమెంట్ అయిపోయిన వెంటనే మీకైతే ఆన్సర్ స్క్రిప్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో డౌన్లోడ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తేనే పిన్ నెంబర్ అడుగుతుంది. జస్ట్ పిన్ నెంబర్ ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీ యొక్క కాపీ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం మీరైతే ఒకసారి అనాలిసిస్ చేయండి, ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ ఏంటి అనేసి. ఇన్ కేసు మీరు రాసేదంతా కూడా కరెక్టే అనిపించింది, సో పక్కా మీరు పాస్ అవుతారు అంటే మీకైతే అమౌంట్ అయితే రీఫండ్ ఇస్తారు. ఇప్పుడు టోటల్గా మీరు మళ్ళీ రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేయాలి ఆన్సర్ స్క్రిప్ట్ చూసుకున్న తర్వాత. సో రీవాల్యుయేషన్లో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మీ పేపర్ అనేది కరెక్ట్ చేస్తారు. ఇన్ కేసు ఆ రీవాల్యుయేషన్లో 100% మీ రిజల్ట్ అనేది పాస్ మార్క్స్ వచ్చాయి అంటే మీరు రీవాల్యుయేషన్ కి పెట్టిన 3500, అదే విధంగా సో ఈ యొక్క కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ పెట్టిన 700 రూపీస్ అనేది రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది టోటల్గా ఈ యొక్క తెలంగాణ ఎస్బిటెట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.